అందరికి నమస్తే. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో అసలు మనం పక్క రాష్ట్రాలతో పోటీ కాదు. మనదంతా పక్క దేశాలతోన పోటీ. చైనాతోన, జపాన్‌తోన, దక్షిణ కొరియాతోన పోటీ అని ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నారు. కానీ గ్రౌండ్‌లోకి పోయినోళ్ళకి అర్థమైతుంది నిరసనసేగా. రేవంత్ రెడ్డి డైరెక్ట్‌గా పోయి ఎప్పుడు జనాలను కలవలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొత్తం రిలేషన్స్ మొత్తం కట్ చేసుకొని జస్ట్ ప్యాలెస్ టు కమాండ్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ టు ప్యాలెస్. మధ్యలో ఎంసీహెచ్ఆర్‌డి అని జూబ్లీ హిల్స్‌లో గెస్ట్ హౌస్ ఉంటది. ఆ గెస్ట్ హౌస్. ఇవే పోతుంది తప్ప డైరెక్ట్‌గా జనాల దగ్గర పోయి కలిసి మీ ప్రాబ్లమ్ ఏంది? ఒకవేళ పోతే కూడా అరేంజ్‌మెంట్ చేసుకొని పోతారు తప్ప ఈయన మారువేషంలో పోమను. ఖచ్చితంగా చెప్తారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ ఏందో, గవర్నమెంట్ మీద జనాల అభిప్రాయం ఏంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే, ఓ మంత్రి జనాల్లోకి పోయిండు. సొంత కాన్స్టిట్యున్సీ పోయిండు. ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి ఇంకొక దగ్గర పోయిండు. ఒకే రోజు 2 ప్లేసుల్లో నిరసన. ఒకే రోజు కొన్ని గంటల తేడాల. ఓ దగ్గరనేమో రోడ్ ఏమని అడిగితే చికాకు వచ్చేసింది మంత్రికి. అసలు ఏంది? నన్ను అడుగుతారా? అడుగుకోపోరు గవర్నమెంట్ అని మాట్లాడాడు. ఇంకో దగ్గరనేమో ఏకంగా రైతులు రుణమాఫీ రాలేదని ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగారు. పెద్ద గందరగోళం జరిగింది. ఆ వార్త మీకు చెప్పే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వీడియో కూడా అందరికి రీచ్ కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా ఒక టచ్ చేయండి. ఏంది ఫస్ట్ ఒక వీడియో చూడండి. ఏంటంటే ఆయన సొంత మంచిర్యాల జిల్లా కేతనపల్లి ఆయన కాన్స్టిట్యున్సీ. ఏమైంది? 2 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, మాకు రోడ్ లేదని అడిగినారు. అడిగితే ఏమంటున్నాడు వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి ఏమంటున్నాడు ఆయన అంటే, ఆయన గవర్నమెంట్ను అడుగుతామంటే గవర్నమెంట్ అడుకోపో, ఈయన కాదా గవర్నమెంట్లో భాగం. లాస్ట్కి అంటాడు గవర్నమెంట్ అడుగుతాం అంటాడు ఆయన కూడా. అంటే గవర్నమెంట్లో ఉండని మర్చిపోతున్నామో, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పండి, దరిద్రం పోతుంది. గవర్నమెంట్లో ఉన్నాడు ఒక మినిస్టరు, అక్కడ అడిగే వాళ్ళ మీద చికాకు. అట్లెట్లు అడుగుతారు? పక్కన వాళ్ళు మాట్లాడింది చూసిండ్రా? అడిగితే తప్పేముందని. అది సొంత కాన్స్టిట్యున్సీలా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక మిగతా రాష్ట్రం అంతా తిరిగితే, ఒక్క మంత్రి పోతే ఇట్లుంది. మిగతా మంత్రులు ఎక్కడన్నా పోతే ఈ మంత్రులందరూ మంచిగా పెద్ద పెద్ద కార్లు కొనేసిండ్రు, దానిలోనే తిరుగుతున్నారు. జనాల దగ్గర పోతలేరు మినిస్టర్స్ ఎవరు. వాళ్ళు తెలుసు ఏడ ఒక రోడ్ వేయలే, ఏడ ఒక గుంత దొవ్వలే, ఏడ ఒక బేస్మెంట్ కట్టలే, ఏడ ఒక బిల్డింగ్ కట్టలే, ఎక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టలే, ఎక్కడ ఒక బ్రిడ్జి కట్టలే, ఏమీ లేదు. ఉత్తగా ఆ దేశం పేరు ఈ దేశం పేరు చెప్పుకొని తిరగడం సరిపోయింది. ఇంకో దగ్గర ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి దుబ్బాక పోయిండు. దుబ్బాకలు ఏమైందో చూడండి. దుబ్బాకల పోతే రైతు భరోసా రుణమాఫీ మీద ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చి రైతులు అడుగున్నారు మినిస్టర్ని, సేమ్ వివేక్ వెంకటస్వామిని. అడుగుంటే వాళ్ళు సమస్య పరిష్కరించాలని కదా, వాళ్ళ సమస్య మా సమస్య ఉంది పరిష్కరించండి అని. రుణమాఫీ ప్లస్ రైతు భరోసా. ఇంకా రైతు భరోసా మీద ఎంత మాట్లాడినా తక్కువనే, అది అయిపోయింది. అది వాళ్ళు ఇచ్చినప్పుడు మాట్లాడరు. రుణమాఫీ అయిపోయింది. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ పైన కింద అన్నారు. లాస్ట్కి ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మంత్రి వస్తే ఇట్లుంది, ఎమ్మెల్యే కూడా పోయినారు కాన్స్టిట్యున్సీకి, ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక ఇప్పుడు బీపీ లేపుకోవడం కాదు. వివేక్ వెంకటస్వామి గారు కేతనపల్లిలో బీపీ లేపుకున్నారు. ఇట్లా రాష్ట్రం అంతా తిరిగితే బీపీ 300-400 అవుతుంది. మీకే కాదు, ముఖ్యమంత్రి తిరిగినా ఆయనకు అంతే అవుతుంది. మీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఏడిపోయినా బేసిక్, ఇప్పుడు రోడ్లు ఏమన్నాడు అడగడం బేసిక్. నిన్న సర్పంచ్ ఎవరి కాలు మొక్కిండు? కోమటి వెంకరెడ్డి కాలు మొక్కిండు. తాండూరు ఏమో పోయిండు ఆయన, వికారాబాద్ పోతే మా ఊరికి రోడ్ ఏమని కొత్తగా గెలిచిన సర్పంచ్ కాలు మొక్కుతుండు. ఆయన కూడా ప్రతినిధే ఆ ఊర్లో, ప్రజాప్రతినిధి. ఇంకో ప్రజాప్రతినిధి కాలు మొక్కుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. కనీసం రోడ్ వేసే అవకాశం కూడా లేదు అని ఆయన అందరిని అడిగే లాస్ట్కు చీఫ్ మినిస్టర్ని అడుగుతున్నట్టున్నాడు. ఇక్కడనేమో ఏం చెప్తాడు వివేక్ వెంకటస్వామి? రైతు భరోసా వస్తుందని చెప్పే అది లేదు, రుణమాఫీ అవుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఏం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆయన ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. ఏదో పిలిస్తే మధ్యలో ఎక్కడ ఆగిపోయినట్లు, ఇంకా కొద్దిసేపు అయినాక వస్తుందని చెప్పినట్లు వాళ్ళు చెప్తారు. మాకేం రాలేదు, మాకు రాలేదు. ప్రతి ఊరికి పోండి ఈ బాధితులు ఉంటారు. రుణమాఫీ కాని బాధితులు ఉంటారు, తర్వాత రైతు భరోసా రాని బాధితులు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఇంకా చాలా ఉన్నాయి హామీలు, చాలా సమస్యలు ఊళ్ళో. వీళ్ళు ఎవరు పోతలేరు కాబట్టి
వీళ్ళు వచ్చినప్పుడే చూసుకుందామని రైతులు కూడా ఆగిర్రు. వీళ్ళు వచ్చినప్పుడు చూసుకుందామని ప్రజలు కూడా ఆగిండ్రు. వీళ్ళు పోతే అర్థమవుతది. ఈ ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తదని ఎవరు పోతలేరు ఎక్కువ. ఇక ఈయన కూడా ఎందుకు పోయిండో మరి ఆడేమన్నా కాంగ్రెస్ వాళ్ళు రమ్మంటే పోయిండేమో. ఎనీవే క్షేత్రస్థాయిలో చాలా సమస్యలున్నాయి. పైన ఏసీ రూమ్‌లో కూర్చొని, లేకపోతే ఎక్కడనో మనకు తెలిసిన మనం పిలిస్తే వచ్చే మీడియా, మనం ఎట్లా చెప్తే అట్లా రాసే మీడియాని కూర్చోబెట్టుకొని, మనం జపాన్‌తోనా, చైనాతోనా పోలిస్తే కష్టం. పక్కన మనది 29 రాష్ట్రం కదా! 28 రాష్ట్రాల్లో పరిపాలన ఎట్లా నడుస్తుంది? ఇక్కడ పరిపాలన ఎట్లా నడుస్తుంది? ఈవెన్ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆడ కూడా ఏదో కింద మీద పడి పొరలాడుతున్నారు కదా వాళ్ళు. పక్కన హిమాచల్ ప్రదేశ్ ఆళ్ళైతే మొత్తానికి బిచ్చానెత్తేసిర్రు. సేమ్ వాళ్ళలాగేదేమో చూస్తున్నట్టున్నారు ఇక్కడ గూడా. హిమాచల్ ప్రదేశ్ తర్వాత కర్ణాటకనన్నా అట్లో ఇట్లో గడ్డెక్కుతది. ఒక పెద్ద స్టేటు సిలికాన్ వ్యాలీ అదంతా వాళ్ళకుంది. మన దగ్గరనేమో మొత్తం డ్యామేజ్ అయితుంది. వాళ్ళ దగ్గర కనీసం డెవలప్ కాకపోయినా కర్ణాటకల ఉన్నది ఉన్నట్లుంది. మన దగ్గర ఉన్నది ఉన్నట్లు కూడా ఉంచుతలేరు. అది బాధ. ఇక్కడ నుంచి కంపెనీలు ఏపీకి పోతున్నాయి. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక పైసలేమో డొల్లా. ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడేం ఖర్చు పెట్టాలంటే అసలు నిల్లు. మినిస్టర్‌ల దగ్గర, చీఫ్ మినిస్టర్ దగ్గర మస్తున్నాయి పైసలు. కానీ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. గవర్నమెంట్ దగ్గర పైసలు లేకపోతే జనాలకి ఏం చేసే అవకాశం లేదు. ఇట్లా మొత్తం గూడా మొత్తం బిస్కెట్ వ్యవహారం నడుస్తుంది రాష్ట్రంలో. కానీ ఈ మినిస్టర్ సిట్యుయేషన్ చూసిన తర్వాత మిగతా వాళ్ళైతే ఎవరు ఊర్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. అందుకే మున్సిపల్ ఎలక్షన్ పెట్టుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వద్దు. ఊర్లో తిరిగితే గిట్లే ఉంటది. ఆ టౌన్‌లో అయితే ఎవరు పట్టించుకోరు. ఎవరి పనులు బిజీగా ఉంటారని మున్సిపల్ ఎలక్షన్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.